ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ హరిహర దేవాలయంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా హరిహర దేవాలయం శివాలయం ప్రధాన అర్చకులు రాంపల్లి వామన్ శర్మ మాట్లాడుతూ హరిహర దేవాలయంలోని ఉమామహేశ్వర స్వామి వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఆదివారం 108 కలశాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే గణపతి హోమం, రుద్రహోమం కార్యక్రమాలను నిర్వహించి పూర్ణావతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ హరి శర్మ, సత్యనారాయణ శర్మ, గంగాధర శాస్త్రి, ఆలయ కమిటీ చైర్మన్ విశ్వనాథ్, సంపత్ రావు, గిరి, కూలిపాక మల్లయ్య, సుజాత, వెంకటరెడ్డి, కవిత భక్తులు పాల్గొన్నారు. नमस्ते गणपतये तमेव प्रत्यक्षं तत्त्वमसि तमेव केवलं कर्तासि तमेव केवलं धर्तासि तमेव केवलं हर्तासि तमेव सर्वं कल्पितं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं स्वाहा वच्मि सत्यं वच्मि स्वाहा अवस्वाद अवपुरस्ताद अवोत्तरार्ताद अवदक्षिणार्ताद अवचोर्ध्वार्ताद अवाधरार्ताद सर्वतो मां पाहि पाहि सर्वदा स्वाहा आयते सर्वं जगदनन्तस्तिष्ठति सर्वं जगदनन्तमेक्षति सर्वं जगदनन्तै प्रत्येति तं भूमिरामो नरो नमः तं चित्पारिणः तमवस्थात्रयातीतः तं देहत्रयातीतः तं कालत्रयातीतः तं मूलाधारचतुर्नित्यं तं शक्तित्रयात्मकः पांयोगिनः गणादिं मोरमुच्चारयामि. హరిహర దేవాలయంలో ఉండేటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు 3 రోజులు అతి వైభవంగా జరుగుతున్నది. ఈ రోజు నాడు 108 కలశాల చేత ఉచ్చ విగ్రహాలకు మహా అభిషేకం అనేటువంటి జరిగింది. తదుపరి హోమాలు, గణపతి హోమం, సూక్తాలు, రుద్ర హోమం జరిగినాయి. తదుపరి నవ కలశాలు, బ్రహ్మ కలశ ప్రతిష్టాపన చేసినటువంటి ఆ కలశాలతోని క్షేత్ర పాలకులు బలిచ్చి బలిపర్యంతరము పూర్ణావతి హోమం అనేటువంటిది జరుగుతుంది. తదుపరి భక్తులందరూ కూడా పాల్గొని అతి వైభవంగా ఈ సంవత్సరం చాలా వైభవంగా లోక కళ్యాణం కొరకై ఈ జ్యోతినగర్ కాలనీవాసులకై మనం నివసించేటువంటి ఆ విద్యుత్ శక్తి కర్మాగారం కూడా చాలా అభివృద్ధి కలగాలని, ఈ మున్సిపాలిటీ ఏరియాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సురక్షంగా పాడి పంటల చేత అధిక వర్షాలు కురుస్తూ అంత సుఖంగా ఉండాలని చెప్పేసి వేద బ్రాహ్మణోత్తరుల చేత ఈరోజు సంకల్పం చేసి అందరూ సుఖ సంతోషాలు ఉండాలనే ఉద్దేశం చేత ఈ కార్యక్రమం అనేటువంటి విజయంగా జరిగింది. ఇంకా ఇప్పుడు పూర్ణావతి తదుపరి ఎన్ని కార్యక్రమం చేసినా కానీ అన్నదానం అనేటువంటి లేకుంటే చాలా ఎదుగుతుంది. కాబట్టి అన్నదాన కార్యక్రమం కూడా 12:30 నుంచి మా ఒక ఈడి గారు, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్, మా ఆలయ నూతనమైనటువంటి ఎన్నుకున్నటువంటి విశ్వనాథ్ గారు, మరి అదే గిరి గారు, సంపత్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళు కూడా పాల్గొని చాలా వైభవంగా మాకు కొబ్బరి చేసేసి అన్ని కళాకులు కూడా విజయవంతం చేస్తున్నారు. అన్నదానికి సహకరించిన అందరి భక్తులందరూ కూడా సుఖ సంతోషాన్ని మేము సంపూర్ణమైనటువంటి ఆశీర్వదిస్తున్నాము. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. వరణమ పార్వదేపదే హరహర మహాదేవ. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ, సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి.
మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి. వెంటనే సంప్రదించండి.